హాయ్ అండి. నమస్తే. నేనండి మీ శ్రీలత చండ్రుపట్ల. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకోబోయే స్పెషల్ డిష్ సేమియా పులిహార. ఈ శ్రావణ మాసం పూజల్లో ప్రసాదంగా ఒకసారి సేమియా పులిహార తయారు చేసుకొని చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సేమియా పులిహోర ముద్ద ముద్దగా కాకుండా పొడి పొడిలాడుతూ రావాలంటే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని మంచినీరు పోసుకోవాలి. నీరు మరిగిన తరువాత అందులోకి కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని బాగా మరగనివ్వండి. నీరు బాగా మరుగుతున్నప్పుడు అందులోకి సేమ్యాని వేసి ఒకసారి కలుపుకొని మీరు వేసుకున్న సేమ్యా కొలతను బట్టి 1 to 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చేత్తో స్మాష్ చేస్తే సేమియా మెదిగిపోవాలి. అలా అని పూర్తిగా 100% కుక్ చేయకూడదు. మినిమం 80% కుక్ అవుతే సరిపోతుంది. తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని బాయిల్ అయిన సేమియాను అందులో వేసుకోవాలి. స్ట్రైనర్‌లో వేసుకున్న తరువాత నార్మల్ వాటర్ 1-2 గ్లాసెస్ స్ట్రెయిన్ చేసుకున్న సేమియా మొత్తం తడిచేలాగా పోసుకోవాలి. ఇలా నార్మల్ వాటర్ పోయడం వల్ల సేమియా ఒకదానికొకటి అతుక్కోకుండా మరియు ఆ హీట్‌కి ఓవర్‌గా కుక్ కాకుండా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇప్పుడు సేమియా మొత్తం వేడి తగ్గి నీరు కారిపోయేలోపు పులిహోరకి కావాల్సిన తాలింపు తయారు చేసుకుందాం రండి. ముందుగా స్టవ్ పై ఒక బాండీ పెట్టుకొని కొంచెం నూనె పోసుకోవాలి. ఈ సేమియాకి ఎక్కువ నూనె పట్టదు. నూనె వేడెక్కిన తర్వాత కొన్ని తాలింపు దినుసులు, కొన్ని పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే 4 ఎండుమిర్చి వేసుకొని కాస్త రంగు మారిన తర్వాత వేరుశనగ గుండ్లు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోకి కొన్ని జీడిపప్పు, చీల్చుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మంచిగా ఫ్రై అయిన తరువాత చిటికెడు పసుపు, ఇంగువ పొడి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి కాస్త తాలింపులను చల్లారనివ్వండి. స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకున్న సేమ్యాలను ఓ బేషన్‌లోకి తీసుకొని ఉండలు లేకుండా మంచిగా విడదీసుకోండి. ఇప్పుడు తయారు చేసి పక్కన పెట్టుకున్న తాలింపుని ఈ సేమ్యాలో వేసుకొని మంచిగా కలుపుకోండి. కాస్త వేడి తగ్గింది అనుకుంటే మీ రుచికి సరిపడా నిమ్మరసం వేసుకొని సేమ్యా మొత్తానికి పట్టేలాగా బాగా కలుపుకుంటే మన సేమ్యా పులిహోర రెడీ. ఇది నార్మల్ డేస్‌లో బ్రేక్‌ఫాస్ట్ లాగా అయినా, ఎటువంటి పూజా కార్యక్రమాలైనా నైవేద్యం పెట్టుకోవచ్చు. ఈ శ్రావణ మాసం అమ్మవారికి ఎంతో ఇష్టమైన 9 రకాల ప్రసాదాలను మీ ముందుకు తీసుకొని వస్తాం. అన్నట్టు మమ్మల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరికొన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ బాయ్.